లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలోని నూతనంగా నిర్మించిన ప్రభుత్వ హాస్పిటల్ వద్ద పాత్రికేయుల సమావేశం నిర్వహించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. ఈ సమావేశంలో రాజ్యసభ ఎంపీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి శ్రీ అనిల్ కుమార్ యాదవ్, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు మాట్లాడుతూ, రేపు లక్షపేట్ ప్రభుత్వ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మరియు రెబ్బన్పల్లి గ్రామంలో జరగబోయే బహిరంగ సభలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ హాస్పిటల్, ఈ దవాఖానా, ఆరోగ్యశాల దీన్ని ఓపెన్ చేసేందుకు సంబంధిత మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, వారితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, పెద్దలు శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ నుంచి జూపల్లి కృష్ణారావు గారు, బహుశా సీతక్క గారు కూడా సంబంధ మంది వారు కూడా వస్తారనమాట. మేము అందరం కలిసి ఈ కార్యక్రమం జరుపుకున్నాం. ఇది రాష్ట్ర చరిత్రలో ఒక ప్రభుత్వ వైద్యశాల, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్, ఇక్కడ మామూలు టౌన్ హాస్పిటల్ లేకపోతే మంచిర్యాల హాస్పిటల్ కాదు, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కు ఒక సవాల్గా నిలుస్తుంది కూడా. ఎందుకంటే ఏ ఏజ్ని తీసుకున్నా, మీరు ఏ గొప్ప గొప్ప హాస్పిటల్ తీసుకున్నా కూడా వాటన్నిటికన్నా చాలా బాగా వచ్చింది. దానికి కష్టపడ్డ సిబ్బందికి, కాంట్రాక్టర్లకు, డాక్టర్లకు, దాంట్లో పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి పేరు కృతజ్ఞత ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో రేపు ఉన్నది. ఇది చూసిన తర్వాత, ఇక్కడ ఇనాగ్రేషన్ తర్వాత, హాస్పిటల్ విజిట్ తర్వాత ప్రెస్ అడ్రస్ చేస్తాం. ఇక్కడ నుంచి ఈ కాలేజీ స్కూల్ ఏదైతే కంప్లీట్ చేసినామో దాన్ని కూడా వాళ్ళు చూసే ఆలోచనలో అందరూ అక్కడికి వస్తారు. ఒక 45 నిమిషాలు మొత్తం ఆ కాలేజీ చూసిన తర్వాత పిల్లలతో పాటు, అంటే పిల్లలకి ఏదైతే మధ్యాహ్న భోజనం ఉంటుందో అదే మధ్యాహ్న భోజనం ఈ మంత్రులందరూ, వారితో పాటు హైదరాబాద్ నుంచి వచ్చిన అధికారులు, స్థానిక జిల్లాకు సంబంధించిన అధికారులు అందరం కలిసి ఆ పిల్లలతో పాటు మధ్యాహ్న భోజనం అంటే మధ్యాహ్నం ఆ స్కూల్లో వంట చేసిన భోజనమే తింటాం, వేరే భోజనం ఏం లేదు. వాళ్ళతో పాటు ఆ భోజనం తిని ఆ తర్వాత రెబ్బనపల్లికి అయితే సోలార్ ఉంది, సోలార్తో పాటు ఇంకా చాలా ఉన్నాయి, ఆ కార్యక్రమానికి బయలుదేరి వెళ్తాం. అంతటి వరకు స్కూల్లోనే ఉంటాం. రెబ్బనపల్లి మీటింగ్ నా భూతో నా భవిష్యత్తు. 1200 బస్సులు పెట్టినాం ఆల్రెడీ. 1200 బస్సులు అంటే బస్సుకు 70 మంది 80 మంది ఎట్లా వస్తుంది కదా. నా భూతో నా భవిష్యత్తు. మా రికార్డులన్నీ మేమే బ్రేక్ చేస్తాం. ఇదివరకు వివేత రికార్డులు ఇంద్రవెల్లి కానీ మంచిర్యాల కానీ పెట్టుకున్నాం. మా రికార్డులు మళ్ళీ మంచిర్యాల జిల్లా వాళ్ళ రికార్డులు వాళ్ళే బ్రేక్ చేస్తాం. సో తప్పకుండా దానికి కూడా పెద్ద ఎత్తున తరలి కావాలని ప్రజలందరినీ కోరుకుంటూ సెలవుకున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. గవర్నమెంట్ 30 బెడెడ్ హాస్పిటల్ని కట్టడం జరిగింది. దాంతోపాటు రేపు కార్యక్రమంలో స్కూల్ సంబంధించి ఇనాగ్రేషన్ కావచ్చు, అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, అదేవిధంగా సోలార్ సిస్టమ్ది ఇనాగ్రేషన్ కావచ్చు. దాంతోపాటు చాలామంది నేను ఇప్పటివరకు మాట్లాడుతుంటే మహాప్రస్థానం గురించి కూడా చెప్పడం జరిగింది. అది కూడా జిల్లాలో ఎక్కడ అంటే కేవలం మన మంచిర్యాల కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్లో ఎక్కడ జరగని విధంగా మహాప్రస్థానాన్ని కూడా పెద్దలు ప్రేమ్సాగర్ అన్న గారు నడిపించారని కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది. మరి చాలా విషయం ఏంటిదంటే అన్న ఒక స్టైల్ మనందరికీ తెలుసు. అన్న ఏదైనా పని చేస్తే ఒక రికార్డు ఉంటుంది. ఇప్పుడే అన్న స్వయంగా చెప్పిండు, ఆ రికార్డుని ఎవరైనా బ్రేక్ చేసే సత్తా కూడా ఉందంటే అది పెద్దలు ప్రేమ్సాగర్ అన్న గారిని ఉందని కూడా ఈ వేదిక నుంచి అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. మరి రేపు జిల్లాకి పెద్దలు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు బట్టి విక్రమార్క గారు కావచ్చు, దామోదర్ అన్న కావచ్చు,
శ్రీధర్ బాబు అన్న కావచ్చు, ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్ అన్న కావచ్చు, రెడ్డి అన్న కావచ్చు, అదేవిధంగా సీతక్క కావచ్చు, వాళ్ళందరూ కూడా రేపు ఈ కార్యక్రమం సంక్షేమ కార్యక్రమానికి అందరు కూడా హాజరవుతున్నారు. వారు కూడా నేను చెప్తున్నా, మేము కూడా అన్ని డిస్టిక్లలో కూడా తిరుగుతున్నాం. కానీ ఇంత తక్కువ సమయంలో ఇంత చక్కగా ఇంత ఆర్గనైజ్డ్గా ఒక 1.5 ఇయర్లో ఇన్ని చేసిందంటే రేపు రాబోయే సంవత్సరాల్లో ఇంకెంత డెవలప్మెంట్ అవుతుందో ఒకసారి మనం కూడా ఆలోచించవచ్చని కూడా ఈ సందర్భంగా చెప్తూ, మరి ముఖ్యంగా పెద్దలు ప్రేమసాగర్ అన్న చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల గురించి తెలంగాణ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చింది. అది ఫ్రీ బస్ అయితే ఏంది, రేషన్ కార్డులు అయితే ఏంది, ఇందిరమ్మ ఇల్లులు అయితే ఏంది, అదేవిధంగా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా సన్నబియ్య కార్యక్రమం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దీంతో పాటు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాలలో సామాజిక న్యాయం గురించి కూడా పోరాడుతున్న విషయాన్ని మనం అందరికీ తెలుసు. మరి ఈరోజు రాష్ట్రంలో మా నాయకుడు ఎలక్షన్స్ కన్నా ముందు కామారెడ్డి డిక్లరేషన్లో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వస్తే తప్పకుండా మేము బీసీ రిజర్వేషన్ తీసుకొస్తామని కూడా చెప్పారు. మరి నిన్నదాకా మొన్న క్యాబినెట్లో కూడా దాన్ని ఆమోదించి ఈరోజు ప్రజలకు అంకితం చేసినంటే అది కేవలం రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మంత్రుల వల్ల అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. రేపు రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. గతంలో మనం చూసాం, గత ప్రభుత్వంలో పనిచేసినప్పుడు వాళ్ళు ఏం చేయకుంటే ఖాళీ ఇటుక పెడితేనే దేశమంతా నొలి చేస్తుండే. మేము హాస్పిటల్ కట్టినట్టు ఈరోజు మనం హాస్పిటల్నే కంప్లీట్ చేసినామంటే మనం ఎంత నొలి చేయాలి ఒకసారి మన కాంగ్రెస్ సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మనం చేసిన పనులని ప్రజలకు చెప్పాల్సుకున్న బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తల పైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి పెద్దలకు ఆశీస్సులతోని గతంలో కూడా నేను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పోటీ చేసినప్పుడు అన్నగారు ఆశీస్సులు నా పైన ఉండే. దాంతోపాటు అన్నగారు చెప్పినట్టు 2000 సంస్థాగతంగా నిర్మాణం చేయాలి. బూత్ లెవెల్ నుండి, గ్రామ స్థాయి నుండి మండల స్థాయి, అలాగే జిల్లా స్థాయి వరకు కూడా పార్టీని బలోపేతం చేయాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కూడా దిశానిర్దేశం చేయడానికి, అలాగే ఇక్కడ కార్యక్రమాలు ఇట్లా జరుగుతున్నాయని చూడడానికి ఇవాళ వారు రావడం జరిగింది. అయితే ఇప్పుడు రానున్న స్థానిక సంస్థలలో కూడా పార్టీ బూత్ లెవెల్ నుండి మనం బలోపేతం చేసుకుంటే మనకు విజయ అవకాశాలు అనేటివి ఉంటాయి. కాబట్టి పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టడం జరిగింది. ముఖ్యంగా మన మంచిర్యాల జిల్లాలో చూస్తే గత 10 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ పార్టీ చాలా బలోపేతంగా ఉంది. మన కార్యకర్తలు అందరూ కూడా ఆ రోజున్న టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఎదురొడ్డి నుంచి కూడా పోరాటం చేసింది. దాంట్లో భాగంగానే అంటే మనం పెట్టిన ఇంద్రవల్లి సభ, అలాగే కర్కేజీ సభ, భట్టి గారి పాదయాత్ర, ఇవన్నీ కూడా మనం విజయవంతం చేసి కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అన్న ఒక మనం సూచన మొత్తం రాష్ట్రానికి అలాగే దేశానికి కూడా ఇవ్వడం జరిగింది. మన నాయకులు, మన కార్యకర్తలు ముందుండి పార్టీ కోసం పనిచేయడం వల్లనే పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీ ఏ కార్యక్రమాలు ఇచ్చినా కూడా మంచిర్యాలలో మనం 100% దాన్ని విజయవంతం చేస్తున్నాం. ఇంతకుముందు ఈ సంవత్సరం అంతా కూడా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని కూడా మనం 100% ప్రతి గ్రామాన, వార్డులలో, ప్రతి కూడా మున్సిపాలిటీలో ప్రతి దగ్గర కూడా మనం 100% విజయవంతం చేసినాం. ఆ తర్వాత అంబేద్కర్ జయంతి రోజు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు అలాగే శ్రీధర్ బాబు గారు కూడా వచ్చిండ్రు. ఒక పెద్ద భారీ బహిరంగ సభ 30,000 మందితోని మనం మంచిర్యాలలో నిర్వహించుకోవడం జరిగింది.